కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరెవరైతే చట్టాలను అతిక్రమించారో చట్టాల్ని అతిక్రమించి సామాన్య ప్రజల్ని అధికారులను ఇబ్బంది పెట్టినటువంటి ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలిసిందే. అయితే గతంలో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైళ్ళకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది వెళ్తున్నటువంటి జైలు నెల్లూరు జైలు. ఇంతకీ నెల్లూరు జిల్లా జైలు స్పెషాలిటీ ఏంటి? అక్కడ అసలు నెల్లూరు జిల్లా జైల్లో ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తం వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అంతా కూడా మాకు నెల్లూరు జిల్లా జైలే కావాలని చెప్పేసి చెబుతున్నట్టు అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో చూసుకుంటేనేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన ఇప్పుడు ప్రస్తుతం బహుశా విజయవాడ జైల్లో ఉన్నట్టున్నారు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఆయన కూడా నాకు నెల్లూరు జిల్లా జైలుకి పర్మిషన్ ఇవ్వండి, అక్కడికి పంపించనని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవడం కావచ్చు. మరో పక్క చూసుకుంటే ఇప్పటికే పిన్నెల బ్రదర్స్ అక్కడే ఉన్నారు, జోగి బ్రదర్స్ కావచ్చు, గతంలో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు. రాష్ట్రంలో ఏ మూల వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినా కూడా వెళ్ళడం మాత్రం నెల్లూరు జిల్లా జైలు అంటారు. మొత్తం నెల్లూరు జిల్లా జైలు ఏం జరుగుతుంది, అక్కడ ఏముంది? నెల్లూరు జిల్లా జైలు అనటం కన్నా వీళ్ళందరికీ కూడా అరణం పెట్టే అత్తారిళ్ళు అంటాం బెస్ట్ ఏమో. అలానే అనిపిస్తుంది. ప్రజలందరూ ఈ రోజున దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో ఉన్న ఆఫీసర్లు కానివ్వండి, అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైనా సరే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాసనలు పోగొట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి వీళ్ళు ఈ రోజు కూడా ఊడిగం చేస్తున్నారు అనే మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆలోచించాలి? మరి నిజంగానే అదే జరుగుతుందా? అందుకే అందరూ అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? అంటే ఏది అడిగితే అది సకల వైభోగాలతోటి సకల ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా అన్నీ ఏది మొన్న మధ్య అడిగారు కదా, దిండు కావాలి, దుప్పడ కావాలి, బెడ్ కావాలి, టేబుల్ కావాలి, రకరకాల మిథున్ రెడ్డి కూడా అలాగా అక్కడ ఏది కోరుకుంటే అది. అన్నిటికంటే ఫేమస్ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు ఏదో చెప్తున్నారు దాని గురించి కూడా. ఆ మధ్య కిరా కార్పి గారు ఏదో అక్కడ స్టార్ట్ చేశారని, దానికోసం వీళ్ళంతా కూడా అక్కడికి క్యూ కడుతున్నారని. అంటే ఏమనుకోవాలి, ఇక్కడ దొంగలు రౌడీలు రౌడీయిజం చేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టి తప్పులు చేసి మనుషుల ప్రాణాలు నడి రోడ్డు మీద పట్టపగలు పీకలు కోసేసిన వ్యక్తులు వీళ్ళందరూ. ఇంత దుర్మార్గమైన పనులు చేసి వీళ్ళని ఈ రోజున ప్రజల సొమ్ముతో అచ్చూసిన ఆంబోతుల్లా మేపటానికి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపిస్తున్నారా? ఎలా చెప్పాలి? ఏ విధంగా ఆలోచించాలి వీళ్ళ గురించి? ఎవరి ప్రోద్బలంతో వీళ్ళక్కడ వీళ్ళు ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు? మనం చూసాం. ఎవరైతే ఈ గంజాయి దాంట్లో కామాక్ష మనం ఆవిడ దొరికింది, మరి ఆ తర్వాత కిలాడి లేడీ అరుణ, ఆవిడ కూడా నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు రకరకాల అనుమానాలు, రకరకాల ఏదైతే వీళ్ళ మీద ఒక విధమైన అసహనం. ఒకవైపు ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని కాపాడవలసిన, శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు వీళ్ళ దగ్గర ఈ విధంగా పనిచేయటం ఏంటి? అంటే కాకి బట్టలు ఈ రోజున జైలు ఖైదీలకి మరి పనులు చేయటానికే ఉన్నాయా? వాళ్ళు ఏది చెప్తే అది కోరుకున్న తిండి పెట్టడానికే వీళ్ళు ఉన్నారా? సర్వెంట్ల వీళ్ళు ప్రజలకు సేవ చేసే వ్యక్తులుగా వీళ్ళు ఉండాలి. కానీ గతంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి ఇన్ని రకాలుగా తప్పులు చేసి అన్నీ కూడా రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తులు ఈ రోజున కోర్టే ఈ రోజున లొంగిపోమన్న పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళను కూడా అక్కడికే పంపించారు. ఏం జరుగుతుంది? ఈ రోజున ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలి, వ్యవస్థలు కూడా మార్చుకోవాలి. మేము ఏం చేస్తున్నాము, ఎందుకు ఇలాంటి ఏదైనా సరే నిప్పులేందే పొగరాదంటారు. ఈ రోజున ప్రజల్లో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వం చూడాలి. హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ రోజున దాని గురించి మరి ఏం జరిగింది అని ఆరా తీయాలి. మరి అసలు నిజంగానే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ పోలీసులు, గతంలో పోలీసులు మరి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానంటే ఎవరు రెస్పాండ్ అవ్వాల. మరి కనీసం ఇప్పుడైనా ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదు, ప్రజలు మమ్మల్ని అనుమానిస్తున్నారు, మేము ఏదైతే శిస్తులు కట్టి పన్నులు కట్టిన డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల సొమ్మునే మీరు తింటున్నారు, మరి ఈ రోజున అలా ప్రజల సొమ్మును తింటూ ప్రజలకు హాని చేసిన వ్యక్తులకు మీరు పని మనుషులుగా మారతారా అనే ప్రజల క్వశ్చన్కి వీళ్ళు మరి ఎక్కడైనా సరే రెస్పాండ్ అయ్యి, లేదు మేము ఏదైతే ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞ కట్టుబడి అన్నీ కాపాడే వ్యక్తులుగానే ఉన్నాం, కానీ వాళ్ళని కాపాడే వ్యక్తులుగా లేవని చెప్పి నిరూపించుకుంటారు. ఓకే, మరి అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ నివాసానికి సంబంధించి ఏదో ఇల్లు చూస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళందరూ పరామర్శించడానికి వెళ్తూ ఉంటారు కదా, సో ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అక్కడ? అంటే అక్కడ ఇల్లు తీసుకుంటున్నాడంటే ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంకా వీళ్ళకి శుభ్రంగా అక్కడే ఒక వంట ఆమెను పెట్టేసి వీళ్ళకి రకరకాల వంటలు చేసేసి వీళ్ళందరూ కూడా రోజు క్యారియర్లు పంపిస్తాడేమో. చక్కగా 3 పూట్ల అచ్చోసిన ఆంబోతుల్లా మేపేస్తాడో ఉంటాడేమో. ఈ రోజున చూసాం బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి.
మరి అతను 3rd డిగ్రీ ఇచ్చారని, మరి తను మరి పార్టీ నుంచి నిన్నెవరు, అక్కడ ఇంటర్వ్యూలో జరిగిన సంభాషణ, మరి నీకు నిన్నెవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాపాడలేదు కదా, నీకెవరు నీ వెనకాల నిలబడలేదు కదా సపోర్ట్గా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాడు. అసలు ఎవరు లాయర్లు నాకు బెయిల్ ఇచ్చిందో మీకు తెలుసా? మొత్తం అందరికి ఎవరికి ఇవ్వని వ్యక్తి, 2కి మాత్రమే ఇచ్చిన వ్యక్తి అట్లాంటి లాయర్ నాకు ఇచ్చాడు. 3వ పర్సన్ నేను ఆయనకి విఐపీలు ఇచ్చిన లిస్టులో. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఒకటి నేను అని చెప్పినప్పుడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఎందుకు అతన్ని మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లాయర్ని అతనికి పెట్టారని చెప్పి తీరా చూస్తే అతని వీడియోలు చూస్తే తెలుస్తుంది మహిళల పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడు, ఎన్ని బూతులు తిట్టాడు, ఎంత నీచంగా మరి అతను భయంకరమైన భాషను ఉపయోగించాడని. అంటే అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా అన్నట్లు మాట్లాడిన తీరు. మరి అట్లాంటి వ్యక్తుల్ని కాపాడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రోజున నెల్లూరు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెంచి పోషించిన వ్యక్తి. మరి ఆయనే ఈ రోజున అట్లా పెంచి పోషించిన వ్యక్తి ఈ రోజున రేపు మళ్ళా కావాలి తిట్టడానికి, రేపు మళ్ళీ కావాలి వీళ్ళందరూ కూడా కొట్టేయటానికి, జనాలను దోచేసుకోవడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. మరి కాబట్టి ఈయన ఇల్లు తీసుకొని అక్కడ నివాసం ఏర్పరచుకొని వాళ్ళ కోసం భోజన ఏర్పాట్లు, సదుపాయాలు, అప్పుడప్పుడు ములాఖతులు, పలకరింపులు, వాళ్ళ పలకరింపులు చేసి బయటకు వచ్చేసి కారు కింద 4గురిని తొక్కించేసేయటం, 4 మైకులు పెట్టేసుకొని చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, బుద్ధిమంతులు, శాలువాలు కప్పి సన్మానాలు చేయాలి కానీ అరెస్ట్ చేశారంటేనే మళ్ళీ మాటలు. ఇది ఆయన పరిస్థితి. వీళ్ళు ఈ రోజున మార్పు రావాల్సింది ఎవరిలో అంటే ప్రజల్లో వచ్చింది ఆల్రెడీ. 11 పరిమితం చేసి పక్కన పెట్టారు. మరి ఈ రోజున ఆ మార్పు తెచ్చుకున్న ప్రజలు ఏమడుగుతున్నారు? మరి వ్యవస్థలు మారాలి కదా, మేం మారితే సరిపోదు కదా అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ అపవాదం మోస్తున్నారో అక్కడ జైలు సిబ్బంది కానివ్వండి, అక్కడ జైల్లో వాళ్ళకి జరిగేవి నిజమా కాదా అనేది ఒకసారి ప్రజలకి మీడియా ముఖంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అక్కడున్న ఎవరైతే అధికారుల మీద ఉందనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్న వాయిస్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.